వెల్కమ్ బ్యాక్. వైసీపీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తోంది. మొదటి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఈరోజు ముహూర్తం మంచి ముహూర్తం అని చెప్పిన వల్ల 9 పేర్లు చదవబోతున్నాను. రేపు మొత్తం లిస్టు ఇడుపులపాయలో మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఇడుపులపాయలో మిగతా లిస్టు మొత్తం రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. రేపు మిగతా లిస్ట్ అంతా ఇడుపులపాయలో మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. కడప వైఎస్ అవినాష్ రెడ్డి, అరకు మాధవి గొట్టేటి, అమలాపురం అనురాధ చింత, అనంతపూర్ తల్లారి రంగయ్య, బాపట్ల నందిగాం సురేష్, కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల మాధవ్, చిత్తూరు ఎన్ రెడ్డప్ప, రాజంపేట పివి మిథున్ రెడ్డి. నమస్కారం. రేపు సుమారు 10 గంటలకి ఇడుపులపాయలో లిస్టు మొత్తం మా అధ్యక్షులు రిలీజ్ చేస్తారు. 175 మంది బ్యాలెన్స్ పార్లమెంటు సభ్యులు, 16 పార్లమెంట్ సభ్యులు, 175 అసెంబ్లీ. సోషల్ జస్టిస్ సార్, సోషల్ జస్టిస్ ప్రకారం ఈ సరిపోయింది కదా. చెప్పండి సార్. ఓకే సార్ రెడీ. రెడీ సార్. సాక్షి అవునా సార్, కొద్దిమంది వెనకాల చేయండి, ఎందుకంటే కెమెరాస్ లో అంతా కనిపించారు, కేవలం ఇంపార్టెంట్ నలుగురు తప్ప మిగతా వాళ్ళందరూ ప్లీజ్ భయ మీరు కూడా సైడ్ ఉండే వాళ్ళు కొద్దిగా కోఆపరేట్ చేయండి. అక్కడ కెమెరాలు కనిపించట్లేదు. అట్లా పెట్టండి మేడం. రెడీ సార్. ఇక వైసీపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. 9 మంది అభ్యర్థులను పార్లమెంటుకు పోటీ చేసేటువంటి వాళ్ళని ఇప్పుడే ప్రకటిస్తూ ఉంది. ముఖ్యంగా దీంట్లో చూసుకోవచ్చు, ఏదైతే సిట్టింగ్ స్థానాలతో పాటుగా ఇప్పటి నుంచి ఇంతకుముందు గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రకటించడం జరిగింది. అరకు నుంచి మాధవి, అదేవిధంగా అమలాపురం నుంచి అనురాధ, అనంతపురం నుంచి రంగయ్య, దాంతోపాటుగా బాపట్ల నుంచి సురేష్, కర్నూలు నుంచి సంజీవ్ కుమార్తో పాటుగా హిందూపురం నుంచి గోరంట్ల మాధవ్, ఇటీవలే జేసీ దివాకర్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసినటువంటి సిఐ గోరంట్ల మాధవ్, ఆయనను కూడా ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. హిందూపురం నుంచి ఆయనతో పాటుగా కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎవరు ప్రస్తుతమైన సిట్టింగ్ ఎంపీగా ఉన్నారో ఆయన్ని ప్రకటించడం జరిగింది. వారితో పాటుగా రాజంపేట నుంచి మిథున్ రెడ్డిని కూడా ప్రకటించడం జరిగింది. వీటితో పాటుగా చిత్తూరు నుంచి కూడా రెడ్డప్పని ప్రకటించడం జరిగింది. మొత్తం 9 స్థానాలు ఏవైతే ఇక్కడ పోటీ ఉన్నప్పటికీ కూడా క్లియర్గా ఉండి వీళ్ళందరూ ఖచ్చితంగా ఎంపీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు అక్కడ పోటీ ఉన్నా సరే వీళ్ళకి మొత్తం
సమన్వయం చేసుకోవడం కావచ్చు, పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులను ముందు లిస్టులో ప్రకటించడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఈ స్థానాలుగా ప్రకటించడం జరిగింది. మొదటి విడతగా ఈరోజు 16వ తారీఖు రోజు ఇడుపులపాయ నుంచే ప్రకటిస్తామని చెప్పి మొదట చెప్పినప్పటికీ కూడా సాయంత్రం వరకు కూడా కొంత ప్రకటిస్తారా లేదా అన్న మీమాంసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చివరికి లోటస్ పాండ్లో కొద్దిసేపటి క్రితమే ఉన్నటువంటి అభ్యర్థులందరినీ, అందుబాటులో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా పిలవడం జరిగింది. మొత్తం ఈ 9 మంది అభ్యర్థులు 5 లోటస్ పాండ్కు చేరుకోవడం జరిగింది. 5తో చర్చలు జరిపిన తర్వాత ఈ 9 మంది అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. సతీష్, అయితే మొత్తం రేపే అభ్యర్థులను ప్రకటిస్తారని ముందు ప్రకటించారు, కానీ ఈ రోజు కొంతమందిని ప్రకటించారు. మిగతా అభ్యర్థుల్ని ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంది? అలాగే ఆ పార్లమెంట్ అభ్యర్థులతో పాటు శాసనసభ అభ్యర్థుల పేర్లు కూడా ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? ప్రస్తుతం ఓన్లీ పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే ప్రకటించడం జరిగింది. రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి దగ్గర నివాళులు అర్పించిన తర్వాత అసెంబ్లీకి పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. దాదాపు 150 మందికి పైగా అభ్యర్థులను ఒకే విడతలో ప్రకటించే విధంగా కూడా అక్కడ ప్లాన్ చేశారు. అయితే రేపు ఒక శాసనసభకు మాత్రమే చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే ప్రకటించబోతున్నారు. పార్లమెంటు సంబంధించినటువంటి వాళ్ళని మళ్ళీ విడతలో మొత్తం పూర్తి స్థాయిలో అంటే ఎల్లుండి లేదా మరొక 2 రోజుల తర్వాత ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ 9 మంది అభ్యర్థులనే ప్రకటించడం జరిగింది. దుర్గా, సతీష్, అంటే ఈ 9 మంది కాకుండా మిగతా వాళ్ళని ప్రకటించడానికి అంటే అక్కడ కన్ఫర్మ్ కాలేదా టికెట్స్ ఇంకా వాళ్ళకి, లేకపోతే అధిష్టానం పేర్లు ఇంకా వాళ్ళు ఎవరనేది చూసుకుంటుందా ఇంకా అంటే ప్రకటించాలి అంటే కనుక? ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేచి చూసే ధోరణితో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జనసేన నుంచి, అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం కొద్దిసేపటి క్రితమే చూసాం, నెల్లూరు రూరల్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ టీడీపీని వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనతో పాటుగా వైజాగ్ జనసేన పార్టీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గేదెల శ్రీనుబాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఒక పార్టీలో అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా ఇంకా జాయినింగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద వాళ్ళే వస్తారు, మంత్రులతో సహా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వారితో పాటుగా పార్లమెంటు అభ్యర్థులు కూడా ఇక్కడికి చేరే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చాలామంది పార్లమెంటు అసెంబ్లీకి పోటీ చేసేటటువంటి వారిని పార్లమెంటుకు పోటీ చేయాల్సిందిగా, పార్లమెంటు ఇష్టం ఉన్న వాళ్ళని అసెంబ్లీకి పోటీ చేయమని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి ఇష్టం లేకుండా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి. అందుకోసమే వేచి చూసే ధోరణితో ఉన్నామని చెప్తున్నారు. మొత్తానికి 9 మందితో కూడినటువంటి పార్లమెంటు అభ్యర్థుల మొదటి జాబితాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. దుర్గా, సతీష్, అంటే 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉండవచ్చు అని మనం భావించవచ్చు అంటారు పార్లమెంట్ సభ్యుల సంగతి? ఖచ్చితంగా మరొక 2 రోజుల పాటు వేచి చూసే అవకాశం కనిపిస్తుంది. రేపు ఇడుపులపాయలో విడుదల చేయబోయేటటువంటి లిస్టులో కేవలం శాసనసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థులు మాత్రమే ఉండబోతున్నారు. అసెంబ్లీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వీళ్ళు 150 మందికి పైగా ఒకేసారి మొదటి విడతలో, అంటే ఈ రోజు పార్లమెంటుకు సంబంధించినటువంటి మొదటి విడతగా ఇది చెప్పుకోవచ్చు. అసెంబ్లీకి సంబంధించి మొదటి విడత ఉండబోతున్నారు. ఇంకా మిగతా సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్లమెంటుకు పోటీ చేసేటువంటి వాళ్ళందరినీ కూడా మరొక 2 రోజుల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దుర్గా, సతీష్, అయితే మీరు చెప్తున్నట్టుగా అంటే వేరే పార్టీల నుంచి జాయిన్ అవుతున్నారంటున్నారు. అంటే వేరే పార్టీల నుంచి జాయిన్ అయ్యే వాళ్ళు పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి వాళ్ళు అంటే వేరే పార్టీల్లో ఆల్రెడీ టికెట్ కేటాయించినా కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఇండికేషన్స్ ఏమైనా వైసీపీ పార్టీకి అందుతున్నాయి? ఇంకా అదే ఇండికేషన్స్ తో కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వైజాగ్ నుంచి గేదెల శ్రీనుబాబు జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడ ప్రకటించిన తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయనతో పాటుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆయనని అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా వేరే పార్టీలో ప్రకటించినటువంటి అభ్యర్థులు కూడా వైసీపీలోకి రాబోతున్నారు. అందుకోసమే మేము వేచి చూస్తున్నాం. అక్కడ అభ్యర్థులకు వాళ్ళకి ఇష్టం లేకున్నా సరే అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఈ విధంగా రావడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు. దుర్గా, ఎస్ రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వినయ్ని అడిగి తెలుసుకుందాం. వినయ్, జగన్మోహన్ రెడ్డి 9 మంది పార్లమెంట్ అభ్యర్థులను ఇప్పుడే విడుదల చేశారు. అయితే 9-15కి మంచి ముహూర్తం ఉందని చెప్పి స్వామి పరపునంద చెప్పడంతో ఇప్పుడే మొత్తం 9 మంది అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. మొత్తం అరకు పార్లమెంట్ కి మాధవిని నియమించారు. అమలాపురం అనురాధ, అనంతపురం తాతాజీ రంగయ్య, బాపట్ల నందిగామ సురేష్, కర్నూలు సంజీవ్ కుమార్, హిందూపురం గోరంట్ల బాధవ్, చిత్తూరు రెడ్డప్ప, కడప వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పివి మిథున్ రెడ్డి. అయితే ఇప్పటికే 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అదేవిధంగా 25 పార్లమెంట్ సంబంధించి అభ్యర్థులు కూడా ఖరారయ్యారు. అయితే హైదరాబాద్ లో ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్న నేపథ్యం
చేస్తే రాంగ్ ఇండికేషన్ వెళ్తుందని చెప్పి పార్టీ సీనియర్లు అందరూ చెప్పిన నేపథ్యంలో రేపు ఉదయం అక్కడి నుంచి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ బయలుదేరుతున్నారు. ఇడుపులపాయలో వాళ్ళ నాన్న సమాజ్ దగ్గర నివాళులు అర్పించిన అనంతరం మొత్తం 175 మిగిలిన పార్లమెంట్ అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విశాఖ వెళ్తున్నారు. విశాఖ నుంచి ఎన్నికల ప్రచారం అయితే జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టున్నారు. దుర్గా. ఎస్ వినయ్, అయితే పార్లమెంట్ అభ్యర్థులకు సంబంధించి ఈ రోజు కొంతమంది లిస్ట్ వచ్చింది, మిగిలిన వాళ్ళని త్వరలో ప్రకటిస్తామని చెప్తున్నారు. అంటే మిగిలిన లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే పార్టీలు ఇప్పటికీ చేరికలు చాలా ఉన్నాయి, జూనియర్లు జాయిన్ అవుతున్నారు, లేకపోతే వేరే పార్టీల నుంచి చాలా మంది సీనియర్లు కూడా జాయిన్ అవుతున్నారు. అంటే వీళ్ళందరినీ ఎప్పటికీ ఈ లిస్ట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలోనే మొత్తం అభ్యర్థులు బలబలాలని కూడా తెలుసుకున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. అప్పుడే అక్కడ స్థానిక అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి ఎవరుంటే బాగుంటుంది పైన కూడా ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోని ఆయన సంప్రదింపులు జరిపారు. అయితే ఇప్పటికి ఇతర పార్టీ నుంచి కొత్త నేతలు, చాలా కీలక నేతలు వచ్చిన నేపథ్యంలో కొద్దిగా మార్పులు చేర్పులు చేశారు. అయితే 175 అసెంబ్లీతో పాటు మిగిలిన పార్లమెంట్ స్థానాలు కూడా ఇప్పటికే ఖరారయ్యాయి. అయితే రేపు ఉదయం 8-9 మధ్యలో ఇడుపులపై జగన్మోహన్ రెడ్డి అవన్నీ కూడా విడుదల చేయనున్నారు. దుర్గా. ఎస్ వినయ్, అయితే పార్టీని వీడి మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చే అవకాశం ఉందంటారా? అయితే జగన్మోహన్ రెడ్డి మట్టికి చాలా క్లారిటీ ఉన్నారు. గతంలో చిన్న చిన్న తప్పుల వల్లే అధికారం కోల్పోయారు. ఈసారి అలాంటి పొరపాట్లు చేయకూడదని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అయితే ఎవరైతే పార్టీని వీడి తిరిగి వచ్చిన కూడా బలమైన నేతల్ని పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. అయితే ఆ క్యాండిడేట్ బలబలాల ప్రకారం వాళ్ళు ఎక్కడ అడ్జస్ట్ చేయాలని దానిపైన కూడా పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పార్టీలో తీసుకుంటా ఉన్నారు. అయితే గతంలో కర్నూలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచిన బుట్ట రేణుక మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చారు. ఆమె కూడా తెలంగాణ నుంచి సీట్ ఇవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఇట్లా ఎవరైతే తిరిగి పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ బలబలాల ప్రకారం వాళ్ళకి కూడా అవకాశం కల్పించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దుర్గా. ఎస్ వినయ్, అలాగే పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కాకుండా వేరే పార్టీల నుంచి కూడా ఈ రోజు చాలా మంది జాయిన్ అయ్యారు. వాళ్ళలో కూడా ఎవరికైనా ఎంపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే శాసనసభకి టికెట్లు ఇస్తారా వాళ్ళకి కూడా ఏమైనా? అయితే దాదాపు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా కీలక నేతలు కూడా చెప్పుకోవచ్చు. గతంలో చాలా కీలక పదవులు అనుభవించిన నేతలు, అదేవిధంగా పార్టీలో, అదేవిధంగా పబ్లిక్ లో కూడా మంచి పదవులు ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఈ రోజు జాయిన్ అయిన వంగగీత కావచ్చు, అదేవిధంగా బుట్టా రేణుక కావచ్చు, మాగంటి, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా దాదాపు అందరూ కూడా ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీ నుంచి బరిలో దింపాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. అదేవిధంగా కాకినాడ నుంచి వంగగీత ఇప్పటికే పార్టీలో చేరింది. ఆమె బలమైన సామాజిక వర్గం చెందిన నాయకురాలు కాబట్టి ఆమెకి కాకినాడ ఎంపీ నుంచి బరిలో దింపాలని కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. మొత్తం అటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో పాటు పార్టీ వీడిన వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఇవన్నీ ఫైనల్ లిస్ట్ రేపు ఉదయం 8-9 మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించున్నారు. దుర్గా. ఎస్ వినయ్, అంటే ఇప్పటి వరకు ప్రకటించిన పార్లమెంట్ స్థానాలకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రకటించారు. కానీ కొన్ని ఇప్పుడు పెండింగ్ లో ఉన్న వాటి విషయం చూసుకుంటే కనుక అక్కడ అంటే అభ్యర్థుల మధ్య పోటీనా, లేకపోతే ఇంకా అక్కడ ఎవరిని నిర్ణయించాలన్న నిర్ణయానికి రాకపోవడం వలన అవి వాయిదా వేశారు భావించాలంటారా? అయితే ఎన్నికల సమీపస్తున్న రెండు రాజకీయ పార్టీలు చాలా కీలకంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే అభ్యర్థులందరూ కూడా చాలా టఫ్ అభ్యర్థులు వచ్చిన నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా బలమైన నాయకులు ఉన్న నేపథ్యంలో అసలు ఎవరికి కన్ఫర్మ్ చేయాలనే దానిపైన కొద్దిగా జగన్మోహన్ రెడ్డి అయితే మటుకు డైలమాలు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే సర్వేలు చేశారు. ఏ అభ్యర్థికి అవకాశం ఇస్తే బాగుందని దానిపైన కూడా డిస్కస్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఎవరైతే కీలకంగా ఉన్నారో అటు పబ్లిక్ బలంతో పాటు అన్ని విధాలుగా బలంగా ఉన్న నాయకులకి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించారు. ఇవన్నీ కూడా డిస్కస్ చేసి అభ్యర్థులందరినీ కూడా ఖరారు చేశారని చెప్పుకోవచ్చు. రేపు మొత్తం ఇవన్నీ కూడా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయనున్నారు. దుర్గా. ఎస్ రైట్, థ్యాంక్ యూ వినయ్.